మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయడం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ లోకేష్ ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి, రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్ని విధాలా పైకి తీసుకురావాలని ఎంతో మంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్ని విధాలా పైకి తీసుకుని వచ్చారని తెలియజేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ ఆయనకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం మా జగనన్నల వల్ల సాధ్యమైందని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ ఇద్దరికి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, లోకేష్ కూడా చెప్తా ఉన్నా, 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి జగనన్న ఇచ్చి గౌరవిస్తే ఎవడైనా కానీ ఒక అడుగు ముందుకొచ్చి 25 మంది మంత్రుల్లో 17 మంది జగన్ గారు ఇచ్చారు, మేము ఇంకొక అడుగు ముందుకేసి 18 మందికి ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ లోకేష్ కానీ ఉందా అని చెప్తా ఉన్నా. సామాజిక